హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇదైతే మంగళవారం వ్లాగ్ అండి, నిన్నటిదండి. ఇదైతే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. చూడండి, మేము ఏమేమి చేసుకుంటామో ఈరోజు అన్నది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, ఇంకా మార్నింగే మా పిల్లలు అయితే లేవమంటే లేసలేరు. లేవనరా అంటే ఒక టైం లేకుండా ఎలాగలాగా లేచేయాలి కదా అనుకుంటే మళ్ళీ మంచమైన అనుకొని దొర్లుతూ ఉన్నారు. ఇంకా హాలిడేస్ ఇస్తే వీళ్ళకి ఇదే ఉంటుంది. అస్సలు టైం టు టైం ఏమి కావన్నమాట. అన్నీ లేటే, పనులన్నీ లేటే. ఇంకేమన్నా చేసుకోర్రా, 8 అవుతుంది టైం అనేసి నేనైతే కసంతా దొబ్బేసుకొని ఇంకా బయట కూడా క్లీన్ చేద్దామని వస్తే వీనేమో చిన్న పొరక తీసుకొని ఊడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను పొరక తీసుకొని బయట కొడదామని బయటికి అయితే వస్తున్నాను. చూడండి, బయటకు వచ్చి క్లీన్ చేసుకుంటా ఉంటే వీళ్ళు బ్రష్ వేయమంటే వేయకుండా కింద ఆట ఆడుతున్నారు. పోయి చూడండి, బ్రష్ వేయకుండా ఏం వేయకుండా లేచినాల నుంచి ఆటలే వీళ్ళకి. ఎవరన్నా మెట్లకే కడ్డీతో జారబండ ఆట ఆడతారా? వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళకే వస్తాయి ఇటువంటి ఐడియాలలో. చూడండి ఎట్లా జారుతున్నారు, దానిలో మీద జారబండ అంట. అది మీ పిల్లలు కూడా ఇంతేనండి? లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాగే ఉంటే మా పిల్లలు కూడా ఇంతే అనేసి ఇంక వీళ్ళు ఏమన్నా ఆడుకోరు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేద్దాం అనేసి ఇంకా బొరుగులు అయితే నానబెడుతున్నాను ఉగ్యాని కోసం. నానబెట్టాను. టిఫిన్ రెడీ చేసే లోపల బ్రష్ అయిపోనరా అంటే వీళ్ళు టీవీ చూసుకుంటున్నాడు. అయిపోరంటే మళ్ళీ అడుస్తాడు గట్టిగా. ఇంకా 2 సార్లు గట్టిగా అరిచేసరికి మా అమ్మాయి అయితే వేస్తుంది పాపం భయపడి బ్రష్ అయితే. ఇంకా వేసాక నేను వేస్తాలే అమ్మ, అక్క వేసినాక అని చెప్తే ఇంకా సర్లే అనేసి నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఉగ్యాన్ని. చూడండి, ఇంకా మేము పచ్చిమిర్చితో చేసుకుంటాము ఎప్పుడు ఉగ్యాన్ని చేసుకున్నా. కొందరు కారం వేసి కూడా చేసుకుంటారు కదా. ఇంకా మేమైతే ఎప్పుడు చేసుకున్నా పచ్చిమిర్చితోనే చేసుకుంటాం అనమాట. ఇంకా ఒట్టి ఉగ్యానే కాకుండా ఉగ్యాన్లోకి బజ్జీలు కూడా ఉంటే బాగుంటుంది. బజ్జీలు ఉంటేనే తింటారు, ఉత్త ఉగ్యాన్ అయితే సరిగ్గా తినరు అనేసి ఇంకా వాళ్ళ కోసం ఆలు బజ్జీ అయితే చేశాను. చూడండి, ఇంకా మా రాయలసీమ స్పెషల్ ఉగ్యాని బజ్జీ అన్నమాట, ఫేమస్ అన్నమాట. చూడండి, ఇంకా వాళ్ళ కోసం ఆలు బజ్జీ, నేనైతే మిర్చి బజ్జీ వేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేసేస్తున్నాం. ఇంకా తింటున్నామండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ పనులు ఉంటాయి కదా, బట్టలు ఉతకడం అంటే అవంటే ఇవంటే కడిగినది తిన్నటువన్నీ కడగాల, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ కడగాలి. ఇదే పని ఉంటుంది. ఇంకా తినేసి ఇంకా బాటిల్లో నీళ్ళు అయిపోయాయి కదా అనేసి బాటిల్లోకి నీళ్ళు నింపుతా అంటే మా అమ్మాయి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో అయితే పెడతా ఉంది. ఇంకా వాటర్ కూడా నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా అదే చెప్పాను కదా, పనులు ఉంటాయి, బట్టలు ఉతికేటివి, అంట్లు కడిగేటివి అనేసి ఇంకా బట్టలు అయితే నానబెడదాం. నానిన తర్వాత ఉతుకోవచ్చు, మళ్ళీ పైన తర్వాత చేసుకోవచ్చు అనేసి బట్టలు అయితే నానబెడుతున్నాను. ఇంకా నేను ఏ రోజు ఆ రోజే ఉతికేస్తానండి. 2-3 రోజులు అట్లేం పెట్టుకొని ఎక్కువ అయితే మళ్ళీ పని మనకి ఎక్కువ అనేసి. చూడండి, ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి ఇంకా టిఫిన్ చేసిన అంట్లన్నీ కడుక్కోవాలి కదా అని ఇంకా ఇవి అయితే కడుక్కుంటున్నాను. కడిగేసి ఇంకా బియ్యం కూడా నానబెట్టుకున్నాను అన్నమాట. బియ్యం నానితే కొద్దిగా అన్నం బాగుంటుంది అనేసి బియ్యం అయితే నానబెట్టి పెట్టాను. ఇంకా సింక్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా బ్రష్ అయితే వేసి క్లీన్ చేస్తున్నాను. నేను ఎప్పుడు అంట్లు కడిగినా ఇంకా సింక్ ఇట్లా కడగడం అలవాటు నాకు, నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా లంచ్కి అయితే పెట్టేశాను. రైస్, పచ్చిమిర్చి టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై అయితే చేయాలి. మన దగ్గర 3 పొయ్యిలు లేవు కదా, 2 కదా, అందుకే ఒక దాని మీద రైస్, ఒక దాని మీద పచ్చడి పెట్టాను. ఇంక ఇదైతే రోట్లో రుబ్బుకోవాలి. ఇంక ఈలో బెండకాయలు కడిగిస్తే మా పిల్లలు అయితే కట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. పాపం మా పిల్లలు ఎంత మంచి పిల్లలు. మా పిల్లలు హెల్ప్ చేస్తున్నందుకు ఒక లైక్ చేయండి. ఇంకా పచ్చడి అయితే రోట్లో రుబ్బేసాను. ఇంకా బెండకాయలు కూడా వేగిపోతున్నాయి, ఫ్రై చేసేయాలి. ఇంకా టమోటా ఉల్లిగడ్డ ఏం వేయనండి, ఓన్లీ ఉప్పు కారం ఆయిల్ కొన్ని పల్లీలు వేసి ఫ్రై అయితే చేస్తాను. బాగుంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. పచ్చడి, బెండకాయ ఫ్రై, అన్నం అయితే అన్నీ చేశాను. ఇంక ఇప్పుడు బట్టలు ఉతకాలి. ఇంకా బట్టలన్నీ ఉతికి అయితే ఆరేసాను. చూడండి, ఇంకా మా నలుగురివి 4 జతలు అన్నమాట. ఇంకా 11:30కి ఎండ చంపుతుంది. ఇంకా కొద్దిగా తడిబట్ట పెట్టుకుంటే ఇల్లు కొద్దిగా చల్లగా ఉంటుంది అనేసి ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత కొద్దిగా తడిబట్ట అయితే పెడుతున్నాను. ఇట్లా పని మొత్తం అయిపోయింది కదా, కొద్దిగా తడిబట్ట పెట్టుకుంటే చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఇంకా తడిబట్ట పెట్టేశాక మా పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా నేను ఈ వండినవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటానని చెప్పాను కదా, అక్కడికి తెచ్చుకుంటున్నాను అనమాట. ఇంకేమన్నా తినాలనిపిస్తుందంటే మామిడిపండు కోసి ఇచ్చాను. తిన్నాక ఇంకా లంచ్ చేద్దామనేసి అయితే లంచ్ అయితే చేస్తున్నాం. ఇంకా లంచ్ చేసి ఇంకా బట్టలు సర్దుకొని ఊరికైతే వెళ్ళాలి. ఇంకా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. ఇంకా బట్టలన్నీ సర్దాలి. ఇంకా వాళ్ళ స్నానాలు అయితే చేపించాను. ఇంకా బట్టలన్నీ సర్దుతుంటే వాళ్ళే రెడీ అవుతున్నారు. చూడండి, వాళ్ళే డ్రెస్సులు వేసుకున్నారు. ఈరోజు అయితే స్కూల్కి రెడీగా అమ్మంటే అస్సలు రెడీ గారు, లేపి లేపి అల్లాడాలి. ఊరికంటే ఇంకా వాళ్ళకి సంబరం. వాళ్ళే రెడీ అవుతారు. మా వాడు చూడు ఇంకా బాగా రెడీ అయ్యి ఇంకా మా ఆయన అయితే వచ్చారు, లగేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేశారు. ఇంకా నేను వండినవన్నీ కడిగేసి పెట్టుకుంటాను. ఊరికి వెళ్ళాక వచ్చాక మా ఆయన కడుగుతాడంటే కొద్దిగా వాసన వస్తాయి కదా. మా ఆయన మరుసటి రోజు వస్తాడనమాట, డ్యూటీ ఉంది కాబట్టి వదిలేసి వస్తారనమాట ఆయన అయితే. ఇంకా మేమైతే అక్కడే ఉంటాం. ఇంకా చెత్త గిత్త అంతా బయట పారేసి ఇంకా లగేజ్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా మేము బైక్ మీద వెళ్తామండి.
ఇంకా మా వారు వస్తే బైక్ మీద, మా వారు లేకుండా అయితే మేము బస్సుకి వెళ్తామన్నమాట. వారు లేకుంటే ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి అయితే మేమైతే బయలుదేరాము. ఇంకా వీళ్ళకైతే బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం. వీళ్ళకే కాదండి, నాకు కూడా ఇష్టమే లేండి బైక్ జర్నీ అంటే. బస్సు జర్నీ కొద్దిగా పడదనమాట, వాంతులు అట్లా అవుతాయి. అందుకే మేము ఎక్కువ ఆల్మోస్ట్ బైక్ జర్నీ చేస్తామండి బస్సు కంటే. ఇంకా చూడండి చల్లగా గాలి, అసలు పొలాల వైపు వెళ్తుంటే ఎంత చల్లగా కొడుతుందంటే గాలి, మనకి సిటీలో అస్సలు దొరకదు. ఇంకా చూడండి చెప్పులు పడిపోయినా ఒకసారి ఆపుతారు, నీళ్ళు తప్పితేనే ఒకసారి ఆపుతారు. ఇంక ఇలా ఆపుకుంటూ ఎక్కుకుంటూ దిగుకుంటూ వెళ్తున్నాము. ఇంకా రోడ్డు అంపడి ఇదే. ఇంకెక్కడ చెట్టు నీడ ఉంటే అక్కడ కొద్దిసేపు ఆపుకుంటాం అనమాట. అట్లా ఆపుకుంటూ ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా ఊరికి దగ్గరలో వచ్చాము. ఇంక ఇక్కడ నుంజలు అయితే అమ్ముతుంటే అవేనండి తాటి ముంజలు అమ్ముతుంటే 100కు 15 అంటే మేమైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా వచ్చాక తాటి ముంజలు అయితే తింటున్నాం. ఈ తాటి ముంజలు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మాకు ఇష్టం అనేసి. ఇంకా ముంజలు అయితే తినేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఫుల్ ఎంజాయ్. ఇంకా విలేజ్కి వచ్చేవారంటే వీళ్ళకి చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు కదా, ఆ ఇల్లు కట్టే హడావిల్లో పాతవన్నీ బయటకు వేస్తుంటే మా అమ్మాయి చెప్పులు అయితే దొరికాయి చిన్నప్పుడువి. ఎంత క్యూట్గా ఉన్నాయి తెలుసు, అసలు చాలా బాగున్నాయి. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా మా అమ్మ అయితే డిన్నర్ కోసం వంకాయ మటన్ కర్రీ, రైస్ అయితే ముందు చేసేసింది. ఇంకా రొట్టె కూడా ప్రిపేర్ చేస్తుంది చూడండి. ఇంకా మేమైతే ఇంకా వంట ఏం చేయలేదు ఈరోజు, మా అమ్మనే చేసిందనమాట ఇంట్లో. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నాను, నేను వీళ్ళ దగ్గర ఉన్నాను. ఇంకా రెడీ అయింది తిందురాండి అంటే తినడానికి అయితే కూర్చుంటున్నాం చూడండి. వంకాయ మటన్ కర్రీ, వేడి అన్నం, అలాగే రొట్టెలు. ఇంకా మా డిన్నర్ అయితే ఇదే అండి. ఇంకా అలాగే వంకాయ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తినేసి అయితే పడుకుంటారు. ఇంకా అంతేనండి. ఇంకా ఏమన్నా పనులు ఉంటే చూసుకొని ఇంకా మోటర్ వేసేటివి అవి ఉంటాయి మా ఇంట్లో అయితే. ఇంకా తిన్న తర్వాత మోటర్ వేసి పడుకుంటాం అన్నమాట. ఇంక ఇదేనండి మా వ్లాగ్ అయితే చూడండి. ఇంకా తిన్నారు కదా, తినేసి మా అమ్మాయి అయితే పడుకుంది. వీడైతే పడుకోకుండా అదే మోటర్ వేయాలంటే బయటకు వస్తే వాడు కూడా వచ్చి వీడియోలు అయితే తీస్తున్నాడు. నేనైతే కూలర్కి అయితే నీళ్ళు పడదామనేసి నీళ్ళు నింపుతున్నాను. ఇంక ఇదేనండి మా వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ టేక్ కేర్ అండి అందరూ. సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి అందరూ.